అందరికీ నమస్కారం. ఈరోజు మన 154 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కళ్యాణదుర్గంలో పొలిటికల్ పార్టీ మీటింగ్ అయ్యింది. యాజ్ అ నార్మ్ ప్రతి వారం ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరు పొలిటికల్ పార్టీస్కి మనము ఆ వీక్లో జరిగిన ప్రోగ్రెస్ అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సేమ్ మీడియాకి కన్వే చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఈరోజు మీడియాకి కూడా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ అప్డేట్ కన్వే చేస్తున్నాం. సో యాజ్ ఆఫ్ నౌ అప్డేట్స్ ఏంటి అంటే, ఫామ్ 7 and 8 క్లోజ్ చేయడం జరిగింది. ఫామ్ 7 and 8 కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 16th March. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో ఆ రోజుకి కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని ఫామ్ 7 and 8 క్లోజ్ చేశాము. ఫామ్ 6 ఇంకా స్వీకరించడం జరుగుతుంది. యాజ్ ఎ న్యూ ఓటర్ ఎనీవన్ కెన్ రిజిస్టర్ ఫ్రమ్ ఫామ్ 6. అలాగే ఎట్ ది సేమ్ టైం ఫామ్ 6 యొక్క అప్డేషన్ డేట్ చేంజ్ అయింది. దట్ బికేమ్ April 1st, 2024. మొన్నటి వరకు January 1st, 2024 ఉండేది. ఇప్పుడు ఎలక్షన్ ఫేజ్ 4లో రావడానికి కారణం వల్ల మనకి April 1st, 2024 వరకు ఫామ్ 6 స్వీకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము మన కాన్స్టిట్యున్సీ యొక్క కౌంటింగ్ ప్రపోజల్స్, అలాగే మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ యొక్క ప్రపోజల్స్ కూడా మన డిస్ట్రిక్ట్ లెవెల్ డిఈఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో మన కాన్స్టిట్యున్సీకి డిఈఓ మేడం అట్ ద సేమ్ టైం ఎస్పీ సార్ కూడా ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ ఎస్పీజీఎం కాలేజ్ ప్రపోజ్ చేయడం జరిగింది. సో మనము వీఆర్ అవైటింగ్ ఫర్ యాక్సెప్టెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంతేకాకుండా మన కాన్స్టిట్యున్సీలో విస్తృతంగా స్వీప్ యాక్టివిటీలు, అలాగే బ్యాగ్స్, బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్స్ యాక్టివిటీలు జరుగుతున్నాయి. అంతేకాకుండా మనము ఏంటి అంటే 85+ అండ్ పీడబ్ల్యూడీస్కి హోమ్ ఓటింగ్ ప్రక్రియని ఈసీఐ ప్రవేశపెట్టింది. సో ఆ హోమ్ ఓటింగ్ ప్రక్రియ మీద చాలా విస్తృతంగా స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.